Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఓటీటీ ప్లాట్ఫామ్ల రాకతో థియేటర్ల వ్యవస్థ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసే వారిలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ముందుంటారు. థియేటర్స్లో సినిమాలు చూసే సంస్కృతిని కాపాడాలని, సినిమా విడుదలైన 8 వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదని ఆయన గట్టిగా వాదించారు. తాను అన్న మాటపై నిలబడి తన చిత్రం సితారే జమీన్ పర్ విషయంలో కూడా అదే నిబద్ధతను చాటుకున్నారు. అయితే అమీర్ ఖాన్ తరహాలో ఇతర సినీ పరిశ్రమల్లోని పెద్ద నిర్మాతలు ఓటీటీలను కట్టడి చేసే విషయంలో అంత కఠినంగా లేరన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలను అడ్డుకొని థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే నిజాయితీ గల ప్రయత్నం ఎక్కడా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆర్థిక భద్రత. సినిమా థియేటర్స్లో విడుదల కాకముందే ఓటీటీ సంస్థలు నిర్మాతలకు భారీ మొత్తాలను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా ఈ డిజిటల్ డీల్స్ నిర్మాతలను నష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాయి. దీంతో రిస్క్ తీసుకోవడం ఎందుకు అనే ఆలోచనలోనే మెజారిటీ నిర్మాతలు ఉంటున్నారు. మరోవైపు నేటి ప్రేక్షకుల ధోరణి కూడా చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపిస్తుంది. సినిమా విడుదలైన మొదటి వారంలో మాత్రమే థియేటర్లకు జనం వస్తున్నారు. రెండో వారం తర్వాత కూడా థియేటర్లు నిండాలంటే బాహుబలి లేదా కేజీఎఫ్ వంటి అసాధారణమైన కంటెంట్ ఉండాల్సిందే. లేదంటే సినిమా విడుదలైన మొదటి 3 రోజుల్లోనే ప్రేక్షకులు తమ తీర్పును ప్రకటించేస్తున్నారు. కేవలం ఒక వారం ఆడి ఖాళీ అయిపోయే థియేటర్లను 8 వారాల పాటు అద్దె చెల్లించి నడపడం నిర్మాతలకు భారంగా మారుతుంది. తెలుగు సినీ రంగంలో క్రియాశీలకంగా ఉన్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశాల్లో కూడా ఓటీటీల ఆధిపత్యాన్ని ఎదిరించే సాహసం ఏ నిర్మాత చేయలేకపోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఏ సినిమా ఎప్పుడు విడుదలవ్వాలి, ఎప్పుడు ఓటీటీలోకి రావాలి అనే అంశాలను ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లే శాసిస్తున్నాయి. దీంతో 8 వారాల నిబంధన ఇప్పుడు నీరుగారిపోయినట్టే కనిపిస్తుంది. ఫలితంగా సినిమా విడుదలైన 15 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసే అవకాశం ఉందనే సంకేతాలు అందుతున్నాయి. ఇక ప్రేక్షక వైపు నుంచి ఆలోచిస్తే పెరిగిన టికెట్ ధరలు మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారాయి. 2 వారాల్లో ఇంటికే వచ్చేసే సినిమా కోసం థియేటర్స్కు వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు చేయడం దండగా అనే మనస్తత్వానికి వారు వచ్చేశారు. ఇంటి వద్దే పెద్ద ఎల్ఈడి టీవీలో మెరుగైన అనుభవంతో సినిమాను చూసే అవకాశం ఉండటంతో థియేటర్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమవుతుంది. ఈ క్రమంలోనే విశ్వనటుడు కమల్ హాసన్ తెరపైకి తెచ్చిన డైరెక్ట్ టు హోమ్ వంటి పద్ధతులపై కూడా పరిశ్రమలో మళ్లీ చర్చలు మొదలవుతున్నాయి.